హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ విత్ అరుణ. సో ఇది మా ఇంట్లో డే 3 వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఏమేమి చేసినా అనేది చూపించేస్తాను. సో నేను కొంచెం లేట్గా లేచానమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా పాప ఫస్ట్ డే బాగా నిద్రపోయింది నైట్ టైము. ఇంకా అంతే, నెక్స్ట్ డే నుంచి నైట్ అంతా ఆడుతూనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2-3 అయిపోతూ ఉంది. ఆమెతో పాటు నేను కూడా మెలుకొని ఉండడం వల్ల సో అసలు మార్నింగ్ లెవ్వబుద్దే అవ్వట్లేదనమాట. అస్సలు నిద్ర సరిపోవట్లేదు. మా వారు అంటే కొంచెం సేపు అలా ఉంటారు, కానీ ఇంకా ఆయనకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి అంతగా మెలుకోలేరనమాట. సో ఆయన త్వరగా లేచేసి కొంచెం నేను లేట్‌గా లేస్తే వంట పని చూసుకుంటారు. ఇంక అంతే. ఇంకా నేను లేచి ఫాస్ట్‌గా ఆమెకి ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసి, క్లీన్ చేసేసి తర్వాత ఆమెకి స్నానం చేపిచ్చేసాను. కొంచెం లేట్‌గా లేపి ఆమెకి. తర్వాత ఇంకా మా వారు ఆఫీస్‌కెళ్ళిపోయారనమాట. ఇంకా మా పాపకు రెడీ చేయడానికి చాలా టైం టేకెన్ అనమాట. నాకు అక్కడే 2 అవర్స్ అయిపోతుంది. సో ఇంకా ఆమెకి రెడీ చేసేలోపే చాలా టైం అయిపోతుంది కదా! నెక్స్ట్ ఇంకా బాసనలు అవన్నీ క్లీన్ చేసేసి ఇల్లు తుడిచేసాననమాట. తుడిచేసి ఇంకా నేను ఫాస్ట్‌గా ఆమె నిద్రపుచ్చేసి ముందు అలా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చేస్తాననమాట బాత్‌కి. అలా స్నానం చేసొచ్చేసి ఇంకా మిగిలిపోయింది ఏంటి పూజ గది, పూజ సెల్ఫ్ అనేది మొన్న క్లీన్ చేయలేదు కాబట్టి యెస్టర్‌డే నేను ఇంక ఇవాళ క్లీన్ చేసుకున్నాననమాట. క్లీన్ చేసేసుకొని మంచిగా పువ్వులు అవి అన్నీ పెట్టేసి, దీపం పెట్టేసి, ఇంకా ప్రసాదం ఏం చేయలేదు, కానీ మేము ఒక స్వీట్ బాక్స్ తెచ్చామనమాట. అదే సోమ్ పాపిడి అంటారు కదా! అది తీసుకొస్తేను ఇంక అది పెట్టేసాననమాట. అది అప్పుడే ఓపెన్ చేసి పెట్టాను. సో ఇంకా నెక్స్ట్ నైట్ నిన్న అంతా పిండేసినవి ఉన్నాయి కదా బట్టలు, అవన్నీ డ్రై అయిపోయాయి. సో ఇంకా అవన్నీ తీసేస్తున్నాను. ఆమె ఎక్కడ లేచేస్తుందని ఇది హడావిడి. ఇప్పుడు మా పాప లేస్తే అసలు నాకు ఎక్కడికి కదలడానికి లేకుండా ఉందనమాట. ఇంకా ఫైనల్లీ లేచేసింది. ఇంకా లేచిన తర్వాత ఆమెకి దండం పెట్టించాలి అని చెప్పేసి ఇలా గంట కొట్టిపిస్తున్నాననమాట. ఎంత ముద్దుగా కొడుతుందో చూడండి, బాగా పెడుతుంది. ఇంకా తర్వాత దండం పెట్టుకుంది. దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈమెకి భజన చేపిస్తున్నాననమాట. రామ్ రామ్ హరే రామ్ అని చెప్పేసి బాగా చేస్తుంది. ఎంత బాగా చేస్తుందో చూడండి, క్యూట్‌గా అనిపిస్తుంది నాకైతే. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఇంకిలా కొంచెం సేపు ఆడిపించిన తర్వాత భజన చేసి అయిపోయింది. ఫీడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు చాలా సేపు ఆటలాడింది. అంతలోపే ఆఫ్టర్‌నూన్ అయిపోయిందనమాట. మా వారు లంచ్‌కొచ్చారు. సో ఇవాళ క్యారెట్ అండ్ టొమాటో ఫ్రై అనమాట. టొమాటో వేసి కొంచెం గట్టిగా చేసింది. చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగా. ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకేంటి ఆమెకి ఎత్తుకోవాలంట. ఇప్పటికి ఎన్ని సార్లు ఎత్తుకున్నా అంటే అన్ని సార్లు ఇలా ఎత్తుకొని నించోబెట్టాలంట. అలా నించోపెడితే ఆమె ఇలా డాన్స్ వేస్తదంట. ఇది ఒకటి బాగా నేర్చుకుంది. నాకు చాలా అంటే చాలా హార్డ్ అయిపోతుంది. నేనేమో పట్టుకోలేకపోతున్నా. ఆమేమో ఊకే ఇలా డాన్స్ వేయాలి అంటుందనమాట. సో నాకిది ఎవ్రీడే రొటీన్ అయిపోతుంది. హార్డ్ అనిపిస్తుంది కానీ బాగా ఎంజాయ్ చేస్తాననమాట. ఇంతకుముందు నేను బిఫోర్ మ్యారేజ్ ఇంటి పక్కన చిన్న పిల్లలుంటే ఇంక వాళ్ళని ఎత్తుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకొని, నా దగ్గర పెట్టుకొని బాగా ఆడుకునేదాన్ననమాట. సో నాకు ఎప్పటినుంచో ఉంది అలా చిన్న పిల్లలతోని బాగా ఆడుకోవడం చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు ఈమెతోనే సరిపోతుందనమాట. ఈమెతో బాగా ఆడేస్తున్నాను. నేను కూడా ఆమెతో పాటు చిన్న పిల్లని అయిపోతున్నాననమాట. అంత ఆడుతున్నాను. టైమే తెలియట్లేదు. నాకు డే అంతా అలా అయిపోతుంది. సో ఏం వర్క్ కూడా చేసుకోవడానికి రావట్లేదు. ఇంకా ఆడిపించేసి తర్వాత ఇంకా నాకు ఇక్కడ మిగిలిపోయిన 1 సెల్ఫ్ రో ఉంది కదా! సో అవన్నీ కూడా బట్టలన్నీ నీట్‌గానే ఉంది ఇక్కడంతా కూడా. బట్ ఇంకేమైనా చాలా డేస్ అయిపోయింది కదా! ఏమన్నా పురుగులు గట్ల ఏమన్నా వచ్చినాయేమని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ అన్నీ కూడా లైన్‌గా నీట్‌గా సర్దేస్తున్నాననమాట. ఏ శారీస్‌కి ఆ శారీస్. ఆల్రెడీ కింద సెల్ఫ్ అనేది నేను యెస్టర్‌డేనే సర్దేశాను కదా! సో ఇంకా ఈ పైన సెల్ఫ్, ఈ మిడిల్‌లో సెల్ఫ్ ఉండిపోయింది. సో ఇవొకటి ఇంకా ఆమెను అక్కడ పక్కన పడుకోబెట్టుకొని అన్ని దిండ్లన్నీ పిల్లోస్ అన్నీ రౌండ్‌గా పెట్టేసాననమాట 4 సైడ్స్ కూడా. అలా పెట్టేసి ఇంకా నేను ఇక్కడ సర్దుతున్నాను. ఇలా సర్దుతుంటే మళ్ళీ ఏడ్చేసింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఆమెను ఆడిపించేసి మళ్ళీ సర్దుకోవాల్సొస్తుందనమాట. ఇలా అయిపోతుంది. అస్సలు నాకు వర్క్ అయితే అస్సలు అయిపోవట్లేదు.
మేబీ ఎవ్రీ న్యూ మామ్ కూడా ఇలానే ఉంటుందనుకుంటా. మాక్సిమం ఇలా చంటి పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ ఉంటేనే బాగా కుదురుతుంది. ఎవరు హెల్ప్ లేరనుకోండి అస్సలు అవ్వదు. ఏ వర్క్ కూడా అసలు చక్కగా అవ్వనే అవ్వదనమాట. వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఎంతసేపు అయినా కూడా ఏదైనా స్టార్ట్ చేసినా సరే మళ్ళీ మిడిల్‌లో డిస్టర్బెన్స్ అనమాట. వాళ్ళు ఏడవడం, ఆడిపించడం, ఫీడ్ చేయడం ఇలానే అయిపోతూ ఉంది. సో, అంతే ఇంకా. ఈ సెల్ఫ్ ఫైనల్‌గా అయితే నాది సర్దడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. ఇంకా మా పాపకి స్నానం చేపిచ్చే టైం అయిపోయింది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు పెట్టేశాను. సో, ఈ వీడియో ఇంతే. లైక్ అండ్ కామెంట్.